గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. నిన్న మనం ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వాయువు జరిపే పనికి మనం సమీకరణం రాబట్టాం. నిన్న మనం ఉత్కమనీయ సమోష్ణగత ప్రక్రియలో వాయువు వ్యాకోచం చెందినప్పుడు అది జరిపే పనికి మనం సమీకరణం రాబట్టాం. ఆ యొక్క సమీకరణం ఏంటో ఒకసారి చెప్పుకొని తర్వాత మనం ఈ యొక్క స్థిరోష్ణక ప్రక్రియలో ఎడియాబాటిక్ ప్రాసెస్లో మనకు ప్రెషర్కి వాల్యూమ్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ను మనం రాబడతాం. సో ముందుగా మనం ఏం చెప్పుకుందాం, మనం నిన్నటి సమీకరణం గురించి మనం చెప్పుకుందాం. అంటే సమోష్ణగత ప్రక్రియలో, అది కూడా ఉత్కమనీయ సమోష్ణగత ప్రక్రియలో వాయు వ్యాకోచం చెందేటప్పుడు ఆ జరిపిన పనికి మనం సమీకరణం ఒకసారి గుర్తు చేసుకుని తర్వాత స్థిరోష్ణక ప్రక్రియలో పీడనానికి ఘనపరిమాణం మధ్య ఉన్న సంబంధాన్ని మనం రాబడతాం. సో లెట్స్ గో ఇంటు ది వీడియో. రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్లో వాయు ఎక్స్పాండ్ అయినప్పుడు అది జరిపే పనికి సమీకరణం, అది జరిపే వర్క్కి ఈక్వేషన్ ఏంటి, మన W = 2.303 nRT log V2/V1 or 2.303 nRT log P1/P2. ఇక్కడ బేస్ ఏముంటుంది, 10 ఉంటుంది. మనకి ఏముంటుంది బేస్ అనేది 10. ఇక్కడ మనం n మోల్ తీసుకున్నాం కాబట్టి nRT అని వాడుతాం, n వస్తుంది. అది 1 మోల్ అయితే ఏమవుతుంది, మనకి 2.303 RT కింద మారిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే n = 1 అవుతుందో ఆ ఈక్వేషన్ దేని కింద మారిపోతుంది, మనకి 2.303 RT కింద మనం మారిపోతుంది. సో నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందాం చెప్పండి, ఎడియాబాటిక్ ప్రాసెస్లో ప్రెషర్కి వాల్యూమ్కి మధ్య ఉన్న సంబంధం రిలేషన్షిప్ గురించి మనం రాబడతాం. రిలేషన్షిప్ బిట్వీన్ pressure and volume in adiabatic process. సో ఈ రిలేషన్షిప్ మనకు రాబడదు. ఇది రాబట్టే ముందు మనకి త్రూఅవుట్ థర్మోడైనమిక్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ ఏంటంటే మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అది కూడా దాని యొక్క మ్యాథమెటికల్ ఫామ్, ఈక్వేషన్ ఫామ్ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క ఈక్వేషన్ ఫామ్ ఏంటి, మనకి Q = ΔE + P డెల్టా. ఎప్పుడు మనకి మార్పు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, చేంజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు డెల్టా వాడతాం. చేంజ్ తక్కువగా, అంత సూక్ష్మంగా ఇన్ఫైనైట్లీ స్మాల్గా ఉన్నప్పుడు డివి అని వాడతాం. ఏమవుతుంది, డివి వాడతాం లేదా డిఈ అని రాస్తాం. ఆర్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్ చెప్పున్నాం, డిఫరెంట్ టైప్ ప్రాసెస్ గురించి చెప్పున్నాం. అక్కడ మన ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే త్రూఅవుట్ ద ప్రాసెస్ ద హీట్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మనకి స్థిరంగా ఉండిపోతుంది. ఈ యొక్క ప్రక్రియ జరిగినంతసేపు కూడా వ్యవస్థ యొక్క ఉష్ణరాశి ఎలా ఉంటుంది, మనకి స్థిరంగా ఉంటుంది. అంటే దాంట్లో ఎటు మార్పు ఉంటుంది. అంటే దేనికి Q అనేది ఏమవుతుంది, ఇక్కడ మన 0కి సమానం. బట్ Q = 0 ఎందుకు, ఇది స్థిరోష్ణక ప్రక్రియ. దట్ ఎంప్లాయీస్ ఏమవుతుంది, మనకి 0 = DE + PD. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సమీకరణం తర్వాత ఏం మారిపోతుంది, మనకి ఈ యొక్క డిఈ వేవ్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏదైనా కింద మారుతుంది, మనకి PdV = -DE. నేను ఆల్రెడీ తెలుసు మనకి డిఈకి సివికి మధ్య సంబంధం ఏంటి, మనకి CV = DE/dt. అంటే డిఈ అంటే ఏం రాయొచ్చు, ఇప్పుడు మనం CV × dt కింద రాయొచ్చు. కానీ 1 మోల్ ఆఫ్ గ్యాస్కి మనకి PV = RT. దట్ ఎంప్లాయిస్ P = RT/V. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, మనం P బదులు ఏం రాసుకోవచ్చు, మనం RT/V రాయొచ్చు. ఇప్పుడు మనం ఈ టెంపరేచర్ని అటువైపు తీసుకెళ్దాం, రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఈక్వేషన్ దేని కింద మారుతుంది, మనకి R dV/V = -CV dt/T. ఓకే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు CVని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు R/CV dV/V = -dt/T అవుతుంది.
మనకు ఆల్రెడీ తెలుసు సిపికి సివి మధ్యన రిలేషన్షిప్ ఏంటి మనకి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు మనం ఆర్ బదులు ఏం రాస్తే అక్కడ మనం సిపి మైనస్ సివి రాద్దాం. దట్ ఇంప్లైస్ సిపి మైనస్ సివి బై సివి ఇంటూ డివి బై వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి బై టి. ఇప్పుడు మనం సిపి బై సివి మైనస్ సివితో డివైడ్ చేసాం అనుకోండి న్యూమరేటర్, అప్పుడు ఏమైపోతుంది మనకి అప్పుడు సిపి బై సివి మైనస్ 1 ఇంటూ డివి బై వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి బై టి. సిపి బై సివి ఏమిటి గామా అంటారు, ఏమంటారు అది గామా. కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్ ఎలా మారిపోతుందంటే అప్పుడు మనకి ఎలా మారుతుందంటే అది గామా మైనస్ 1 ఇంటూ డివి బై వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి బై టి కింద మారుతుంది. ఎందుకు ఇక్కడ చెప్పాము ఆల్రెడీ సిపి బై సివి అంటే ఎంత సమానం మనకి గామాకు సమానం. దేనికి సమానం మనకి గామాకు సమానం. కాబట్టి ఈ ఈక్వేషన్ దేని కింద మారిపోతుంది మనకి గామా మైనస్ 1 ఇంటూ డివి బై వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి బై టి. ఇప్పుడు మనం సమాకలనం చేద్దాం. ఏం చేద్దాం ఇంటిగ్రేషన్, బోత్ సైడ్స్కు ఇంటిగ్రేషన్ చేద్దాం. దానికి లిమిట్స్ ఏమవుతాయంటే వికి v1 నుంచి v2కి, అదేవిధంగా టెంపరేచర్గా t1 టు t2. కాబట్టి మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మనకి గామా మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ v1 v2 ఇన్ ద లిమిట్స్ అదే dv బై v ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ dt బై t ఇంటిగ్రల్ ఏమవుతుంది మనకి tt టు t1. కాబట్టి మనం ఏం చేస్తే ఇంటిగ్రేషన్ చేస్తాం. తర్వాత మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం dx బై xకి మనకి ఈ యొక్క ఫార్ములా ఏంటి మనకి ln x. ఇక్కడ x బదులు v ఉంది కాబట్టి dy by v అంటే ఏం రావచ్చు ln v రావచ్చు. ఏం రావచ్చు మనం ln v. కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సమీకరణం అనేది అప్పుడు గామా మైనస్ 1 ఇంటూ ఏం రావచ్చు ln v. దానికి లిమిట్స్ ఏంటి మనకి v to v1. అదేవిధంగా మనకి రైట్ సైడ్ తీసుకుంటే కూడా మనకి ఏ రూపంలో ఉంది మనకి అది dt బై t ఉంది. కాబట్టి దాని యొక్క ఏమవుతుంది ఇంటిగ్రేషన్ కూడా ఏమవుతుంది ln t అవుతుంది. దాని లిమిట్స్ ఏంటి మనకి ఎప్పుడు కూడా మైనస్ t టు t1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం లిమిట్స్ మనం అప్లై చేద్దాం. ఏం చేద్దాం అక్కడ మనం లిమిట్స్ మనం అప్లై చేద్దాం. లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే అప్పుడు సో ఇప్పుడు ఏమవుతుంది మనకి గామా మైనస్ 1 ఇంటూ ln v2 మైనస్ ln v1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ln t2 మైనస్ ln t1. ఇప్పుడు మనం మైనస్తో మల్టిప్లై చేస్తే అది ఎలా మారిపోతుంది అప్పుడు మనకి ln t1 మైనస్ ln t2. మనకు ఆల్రెడీ తెలుసు లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఏం రాయొచ్చు లాగ్ ఏ బై బి రాయొచ్చు. ఇక్కడ ఓవరాల్గా ఈ పార్ట్ అనేది అంతా కూడా మనం ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పార్ట్ అంతా కూడా ఏ విధంగా రాస్తూ ఉంటాం మనం ఇప్పుడు గామా మైనస్ 1 ln v2 బై v1 ఈజ్ ఈక్వల్ టు ln t1 బై t2. ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా x ln a రూపం కనుక దేనికి సమానం అవుతుందంటే మనకి ఎప్పుడు కూడా ln a పవర్ x కి సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ x స్థానంలో ఏముంది గామా మైనస్ 1 ఉంది, ఏ స్థానంలో ఉంది v2 బై v1 ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ మనం ln a పవర్ x అంటే ln v2 బై v1 పవర్ గామా మైనస్ 1 కింద రాయొచ్చు. అంటే ఇప్పుడు ln v2 బై v1 గామా పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ln t1 బై t2. ఈ బోత్ సైడ్స్ మనకి లాగరిథం ముందు రెండు కూడా మనం క్యాన్సిల్ చేస్తే దట్ ఇంప్లైస్ v2 బై v1 బై గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t1 బై t2. అంటే ఓవరాల్గా మనకి ఏమవుతుంది రిలేషన్షిప్ వచ్చింది మనకి ఇప్పుడు v2 గామా మైనస్ 1 ఇంటూ t2 ఈజ్ ఈక్వల్ టు v1 గామా మైనస్ 1 ఇంటూ t1. కాబట్టి ఓవరాల్గా మనకి టెంపరేచర్కి వాల్యూమ్ మధ్య రిలేషన్షిప్ ఏమొచ్చింది మనకి v2 గామా మైనస్ 1 t2 ఇది ఈక్వల్ టు v1 గామా మైనస్ 1 ఇంటూ t1 కింద వచ్చింది. ఇప్పుడు మనం ఏం చెప్పాము మనం ప్రెజర్కి వాల్యూమ్ మధ్య మనకి రిలేషన్షిప్ కావాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు PV ఈజ్ ఈక్వల్ టు RT. అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు మనం T బదులు ఏం రాసుకోవచ్చు
పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కాబట్టి ఇప్పుడు మనం టీ పది ఏం రాయొచ్చు మనం పివి బై ఆర్ రాయొచ్చు. ఏం రాయొచ్చు? పివి బై ఆర్ రాయొచ్చు. ఇక్కడ అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ మనకి ఈ యొక్క ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ అని అనుకోండి, దీంట్లో మనం సెట్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? అప్పుడు మనకి V2 గామా మైనస్ 1 T2 అంటే ఏం రాయొచ్చు మనం? T2 అంటే V2 బై ఆర్ అని రాయొచ్చు ఇజ్ ఈక్వల్ టు అదేవిధంగా మనకి T1 అంటే ఏం రాయొచ్చు మనం? T1 అంటే కూడా V1 ఇంటూ V1 పవర్ గామా మైనస్ 1 ఇంటూ P1 V1 బై ఆర్ కింద రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఏమవుతుంది? మనకి ఆరు క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ -1 +1 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది? అప్పుడు మనకి P2 V2 పవర్ గామా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, V1 1 ఉంటుంది, ఇక్కడ గామా -1 +1 అంటే ఎంత అవుతుంది? గామా అయిపోతుంది. ఇక్కడ ఓవరాల్గా P1 V1 పవర్ గామా వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఇన్ ఎడిమెటిక్ ప్రాసెస్. ఏంటి మనకి ఎప్పుడు పీడనానికి కనపరమ సంబంధం ఏంటి మనకి ఎప్పుడు కూడా PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు K. దేంట్లో మనకి అది ఒక స్థిరోష్ణక ప్రక్రియలు. తర్వాత మనం టెంపరేచర్ ప్రెజర్ కూడా మన ఈక్వేషన్ మనం రాబడతాం. సో ఓకేనా? థ్యాంక్ యూ. ఇదంతా కూడా ఎడిబెటిక్ ప్రాసెస్లో ప్రెజర్కి వాల్యూమ్ మధ్య ఉన్న సంబంధం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం టెంపరేచర్ ప్రెజర్ రేషియో చెప్పుకొని మిగతా టాపిక్స్ అనేవి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.